పరిగెత్తరా. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. వస్తున్నా. వేగంగా పరిగెత్తరా. ఈడెందుకు మన వెనక వస్తున్నాడు? ఎవడు డబ్బు ఇవ్వాలండి తెలియలేదురా. ఎవడైతే ఏంట్లే పరిగెట్టు. ఆగండి. ఏంట్రా ఏంటి క్యా జాओ రారా, టైం అవుతుంది. మళ్ళీ వస్తున్నాడు. టైం అవుతుంది రారా. చెప్తూనే ఉన్నా, ఫాలో చేస్తున్నావు. ఏంటో సంతోషం, అసలు ఏంటో వాడి సంగతి? నాకు మాత్రం ఏం తెలుసురా, పొద్దు నుంచి మనతోనే తిరుగుతున్నాడు. చాలు దించండి. జార్జ్ ఆచార్య, వెళ్ళరా. ఏంటి ఆచార్య? అక్క పెళ్లి ఎప్పుడు చెప్పావు? వచ్చే నెల. మరైతే పెళ్లి అయ్యే వరకు నువ్వు పెళ్లి పనులు బిజీగా ఉంటావుగా. అవును, చిన్న చిన్న పనులు ఉంటాయి. సరే నువ్వు బయలుదేరు. థ్యాంక్స్ ఆచార్య. వస్తాను రా. నీ పని వస్తాను. అందరూ పెళ్లికి రావాలి. వస్తాను, తప్పకుండా రావాలి. ఇప్పటి నుండి మన టీంలోకి కొత్త వ్యక్తి వస్తాడు. ఇతను వినాయక్. నువ్వు పంచే, నువ్వు వెళ్ళక నుంచో వాళ్ళు ఎలా చేస్తున్నారో చూడు. నువ్వు అడగరా. ఏంటన్నది, మమ్మల్ని అడగకుండా ఒకరిని పంపించేశారు, కొత్తగా ఒకరిని చేర్చారు. ఏంటిదత్తా? అది కూడా బెంగాలీ వాడిని. నీ అభిప్రాయం ఎవరు అడిగారు? నువ్వేదైనా అడగాలి అనుకుంటే ముందు నన్ను అడుగు. నేను సమ్మతించాకే నువ్వు మాట్లాడాలి. ఇక్కడ నిర్ణయం తీసుకునేది నేను, నువ్వు కాదు. ఇక్కడ నీకు ఉండడం ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి కావాలి కదా. అయితే వాడిని లోపల చేర్చింది. బీ టీంలో కదా వేశారు, నీకెందుకు రా? వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వండి, మీరు తాడు తీయండి. రే, నేను వెళ్తాను. గొడవ పడుతున్నావు, నా మాట వినరా. వెళ్ళు. నువ్వు చెప్పావనే నోరు పూసుకున్నాడు. రెడీ, లాగండి. వాళ్ళకి మనకి ఒకటే వెయిట్. గెలుపుకి ఎప్పుడు అడ్డంకిగా మారేది మనసు మాత్రమే. అని బేసిల్, జేసన్ బి టీంలో ఉంటారు. చేయని ఇక్కడ పడుకో. ఇక్కడ పైకి లేపు. దృష్టి ఇటువైపు ఉండాలి. వినాయక్, నువ్వు వచ్చి ఫ్రంట్లో పట్టుకో. పులాన్, నువ్వు మూడో చోటికి వెళ్ళు. తాడు పట్టుకోండి, లాగండి. అజిత్ 66 అని 70. అన్మెచ్యూర్డ్ గా ఉండే అర్నాల్డ్ బాయ్స్ టీం ఒక ప్రొఫెషనల్ తాడులాగే టీమ్ గా మారడం ఇప్పుడు నేను చూస్తున్నాను.